శుభోదయం. నిన్నటి రోజున తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాటలో మరణించిన వారికి ఆశ్రునివాళి అర్పిస్తూ ఇలాంటి దుర్ఘటనలు మరొక్కసారి జరగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అయితేనేమి, ప్రభుత్వం అయితేనేమి, పోలీస్ శాఖ అయితేనేమి తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సందర్భంగా ఒక విషయం ప్రభుత్వానికి, ప్రభుత్వాధినేతలకు, తిరుపతి తిరుమల దేవస్థానం వారికి గుర్తు చేయాలనుకున్నది ఏంటంటే, గతంలో తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధించినటువంటి కళ్యాణ మండపాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అన్నీ కూడా దాదాపుగా దర్శనం టికెట్లని ఇచ్చేవాళ్ళు. అదేవిధంగా ఈరోజు ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో ఇచ్చేటటువంటి టోకన్లను తిరుపతి తిరుమల దేవస్థానంకి సంబంధించిన దాదాపు దేశంలో అన్ని చోట్ల కూడా కళ్యాణ మంటపాలు ఉన్నాయి, ఆఫీసులు ఉన్నాయి. అలాంటి చోట ఈ టోకన్లను ఇస్తే ఒక్కసారిగా తిరుపతిలో లేదా ఒకే క్యూ లైన్ దగ్గర ఒకే చోట ఇంత రద్దీ ఉండకపోవచ్చు. ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాలో, లేదు జిల్లాలోనే ఒకవేళ 2-3 కళ్యాణ మంటపాలు ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలా అయితే ఆ కళ్యాణ మంటపాల దగ్గర వాళ్ళు ఆ క్యూ లైన్లో నిలబడి టోకన్లు తీసుకుంటే ఇంత రద్దీ తిరుపతిలో ఉండేది కాదు. అదేవిధంగా ఇంత ఘోరమైనటువంటి విషాదం జరిగి ఉండేది కాదు. కాబట్టి ఈ విషయాన్ని కొత్తగా ఎన్నికైనటువంటి తిరుపతి తిరుమల దేవస్థానం కార్యవర్గ సభ్యులు గమనించి రాబోయే రోజుల్లో అయినా దీన్ని అమలు పరిస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ.